దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 95. బావకి ఇలా కాఫీ, టిఫిన్, భోజనం అందిస్తూ బావ దృష్టిలో నేను మంచిదానిగా పడిపోవాలి అని వర్ష అనుకొని దగ్గరికొచ్చి నిద్రపోతున్న గౌతమ్ని చూసి బావా లే అంటూ నిద్ర లేపుతుంటుంది. గౌతమ్ బద్ధకంగా మేలుకొని తనని చూసి ఆశ్చర్యపోతూ లేచి కూర్చొని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఇప్పుడు నీ దగ్గర మిథున కూడా లేదు కదా బావా, అందుకే నీ అన్ని అవసరాలు నేనే చూసుకుంటూ ఇక్కడ ఉండాలని వచ్చాను అంటుంది సిగ్గుపడుతూ. తను డబల్ మీనింగ్ డైలాగ్తో మాట్లాడుతుందని అర్థమై కోపంగా బెడ్ మీద నుంచి లేచి షటప్ వర్ష, నేను అసలే చిరాకులో ఉన్నాను. ఇంకా నీ మాటలతో నన్ను ఇరిటేట్ చేయకు. మర్యాదగా కాఫీ అక్కడ పెట్టి మీటికి వెళ్ళిపో అంటాడు. అది కాదు బావా అంటూ వర్ష నచ్చ చెప్తుండగా చెప్పేది నీకే అంటూ అక్కడ ఉన్న స్టాండ్ని తంతాడు. ఆ స్టాండ్ మీద ఉన్న గౌతమ్ ఫోన్ కింద పడి పగిలిపోతుంది. గౌతమ్ కోపానికి దెబ్బకి వర్ష కాఫీ అక్కడ పెట్టి పరిగెడుతుంది. గౌతమ్ కోపంగా కింద పడిన ఫోన్ తీసుకొని ఛ, పొద్దు పొద్దున్నే ఇరిటేట్ చేసింది. ఫోన్ పనికి రాకుండా పగిలిపోయింది. కొత్త ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటాడు. కొద్దిసేపటికి ఓ నిర్మానుష ప్రదేశంలో మహర్షి గౌతమ్కి పిఏగా కావాలని వచ్చిన జాబ్ రిక్రూట్మెంట్ పేపర్లు చూస్తుంటాడు. ఎదురుగా నిలబడిన బెనర్జీ గారు మహర్షి మాటలకు కంగారు పడుతూ ఏమంటున్నావు మహర్షి? తాన్యాని గౌతమ్కి పిఏగా పంపిస్తావా? తాన్య అవంతి చెల్లెలని గౌతమ్కి తెలిస్తే గౌతమ్ తనని బతకనిస్తాడా అని అడుగుతాడు. ఆ గౌతమ్కి ఉన్న టెంపర్కి అస్సలు బతకనివ్వడని నాకు తెలుసు. అవంతికి చెల్లెలు ఉందనే విషయం తెలుసు కానీ తన పేరు తాన్య అని గౌతమ్కి తెలియదు. ఇప్పుడు తాన్యాని పరాయి మనిషిలాగా గౌతమ్ దగ్గరికి పీఏగా పంపించాలనుకుంటున్నాను అంటాడు. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నావు అని అడుగుతాడు బెనర్జీ గారు. కారణం ఉంది బెనర్జీ గారు. నా కారణంగా గౌతమ్ అవంతి వాళ్ళ స్నేహం విడిపోయింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అవంతికి గౌతమ్కి మధ్య స్నేహమే కాదు, బంధుత్వం కూడా ఏర్పడాలి అనుకుంటున్నాను. అంటే గౌతమ్ తాన్య ఒకటవ్వాలని నా ఆశ అంటాడు. ఇది జరిగే పని అంటావా మహర్షి? అవంతి చెల్లెలంటేనే మండిపోతున్న గౌతమ్ రేపెప్పుడైనా తాన్య అవంతి చెల్లెలంటే అసలు యాక్సెప్ట్ చేస్తాడా అని అడుగుతాడు బెనర్జీ గారు. ముందు ముందు ఏం జరుగుతుంది అనేది నేను చెప్పలేను బెనర్జీ గారు. కానీ గౌతమ్కి పిఏగా తాన్యాన్ని పంపించాలనుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను అంటాడు మహర్షి. సరే మహర్షి, నువ్వు ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. నీ ఇష్టం. కానీ తాన్య అవంతి చెల్లెలనే విషయాన్ని గౌతమ్కి ఇప్పట్లో తెలియకుండా జాగ్రత్త పడితే మంచిది అంటాడు బెనర్జీ గారు. అలాగే జరుగుతుంది బెనర్జీ గారు. నేను ఈ విషయం గురించి తాన్యతో మాట్లాడతాను అంటాడు. టైం ఉదయం 11 అవుతుండగా అవంతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కూరగాయలు కట్ చేస్తుంటే తాన్య కిందికొచ్చి అక్క, బావగారు ఇంట్లో లేరా అని అడుగుతుంది. లేరు, ఆఫీస్కి వెళ్ళారు. ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది అవంతి కూరగాయలు కట్ చేస్తూ. నా ఫోన్ స్క్రీన్ కరెక్ట్గా పనిచేయడం లేదక్క. షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి. బావగారు ఉన్నారేమో, నన్ను తీసుకెళ్తారేమోనని అడుగుతున్నాను అంటుంది. ఆఫీస్కని చెప్పాను కానీ ఆయన గారు ఏ హోటల్ రూమ్లో గడుపుతున్నాడో అని మనసులో అనుకొని చిన్న చిన్న పనులు కూడా మీ బావగారి మీద ఆధారపడితే ఎలా? వెళ్ళి నువ్వే రిపేర్ చేయించుకొనిరా అని చెప్తుంది. సరే అక్క, మళ్ళీ బావగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ఆటోలో నేనే వెళ్ళొస్తాను అనగానే సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పంపిస్తుంది అవంతి.
తాన్య ఓ మొబైల్ షాపు ముందు ఆటో దిగుతుండగా అదే షాపులో గౌతమ్ ఒక కొత్త ఫోన్ చూస్తుంటాడు. తాన్య ఆటో దిగి లోపలికొచ్చి ఫోన్ రిపేర్ గురించి షాపులో మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్ కొత్త ఫోన్ చూస్తూ ఏమరపాటుగా కాస్త దూరంలో ఉన్న తాన్యాని చూస్తాడు. చాలా రోజుల తర్వాత తనని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వెలుగుతుంది. కానీ అంతలోనే ఆ నవ్వు మాయమై మొదట్లో ఇద్దరికీ జరిగిన డిష్యూం డిష్యూం గుర్తొచ్చి, ఈ పొగరుబోతు తాన్య ఇక్కడ కనిపిస్తుందేంటి? అసలు తనది ఏ ఊరు? అని అనుకొని ఈ తాన్య కనపడినప్పుడల్లా నేను కాస్త డిస్టర్బ్ అవుతున్నాను. తెలియకుండానే నా మనసు ఏదోలా స్పందిస్తుంది. తనతో అస్సలు మాట్లాడకూడదు. ఎవరో తెలియనట్టుగా ఉండిపోవాలి అని అనుకుంటాడు. అప్పుడే తాన్య కూడా ఫోన్ గురించి మాట్లాడుతూ ఏమరపాటుతోనే గౌతమ్ని చూస్తుంది. గౌతమ్ కనపడగానే తాన్య పెదాల మీద కూడా చిరునవ్వు వెలిగి కొన్ని సెకండ్లు వాళ్ళ చూపు అలా కలుస్తుంది. మరికొన్ని క్షణాలకే తాన్య తేరుకొని వర్ష వాళ్ళ బావతో పెళ్ళి అవుతున్నట్టుగా ఫ్రెండ్స్కి చెప్పింది గుర్తు తెచ్చుకొని, నేను అతనితో మాట్లాడకూడదు, ఎవరో తెలియనట్టుగా ఉండిపోవాలి అని అనుకొని ఫోన్ గురించి మాట్లాడుతూ ఉండిపోతుంది. ఇద్దరి మనసులో కూడా తెలియని అలజడి ఉన్నా ఎవ్వరికి వాళ్ళు మాట్లాడకూడదు అని భీష్మించుకుంటారు. రేపు ఇదే టైంకొస్తే ఫోన్ రిపేర్ చేసి ఇస్తాం మేడం అంటాడు షాప్ అతను. సరే త్వరగా చేసి పెట్టండి అని చెప్పి తాన్య వెళ్ళిపోతుంది. గౌతమ్ ఫోన్ తీసుకొని బయటికి వస్తుండగా తాన్య ఆటోలో కూర్చుని వెళ్ళిపోతుంటుంది. నేను మాట్లాడకపోతే తనైనా మాట్లాడొచ్చు కదా, ఈ డెవిల్ దగ్గర పొగరు తక్కువేమీ ఉండదు అని తిట్టుకుంటాడు గౌతమ్. ఏదో తెలియని మనిషిలా చూస్తున్నాడు. ఎంత మర్దల్ని పెళ్లి చేసుకోబోతున్నా ఎలా ఉన్నావు తాన్య అని ఒక్క మాట అడగొచ్చు కదా. ఏమైనా ఆ మనిషి నాకు ఇంకొకసారి కనపడకూడదు అని అనుకుంటుంది తాన్య. గౌతమ్ కూడా డ్రైవ్ చేస్తూ వెళ్తూ అనవసరంగా తాన్య కనిపించి నా మనసుని డిస్టర్బ్ చేసింది. ఇంకెప్పుడు తను నాకు కనపడకూడదు అని అనుకుంటాడు. ఇలా తాన్య ఒక రూట్లో, గౌతమ్ మరో రూట్లో వెళ్ళిపోతారు. మహర్షి బయట బెనర్జీ గారితో మాట్లాడి వచ్చి క్యాబిన్లో కూర్చొని ఆఫీస్ వ్యవహారాలు చూస్తుంటాడు. క్యాబిన్ బయట జాన్వి తన సీట్లో దిగాలుగా కూర్చొని, ఆ అవంతి మహర్షి సార్కి వైఫ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది తెలిసిన దగ్గర నుంచి ఈ షాక్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ తల పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. తాన్య అదే రూట్లో నుంచి వెళ్తూ జీవన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరు చూసి, ఇది మా బావగారిది మెయిన్ బ్రాంచ్ కదా, ఒకసారి నేను జాబ్ చేసే ఆఫీస్ చూసుకొని వస్తే బాగుంటుంది అని అనుకొని, డ్రైవర్ ఇక్కడ ఆపు అని చెప్పి ఆటో దిగి అతనికి డబ్బులిచ్చి హుషారుగా ఆఫీస్ లోపలికి వస్తుంటుంది. అలా వచ్చి తాన్య రిసెప్షన్ దగ్గరికి వెళ్తుండగా జాన్వి తనని చూస్తుంది. ఎవ్వరు ఈ అమ్మాయి అని జాన్వి అనుకుంటూ ఉండగానే తాన్య రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మా బావగారు అని అనబోయి మళ్ళీ ఆ మాటని వెనక్కి తీసుకొని మహర్షి సార్ని కలవాలి అని అడుగుతుంది. అప్పుడే మహర్షి క్యాబిన్లో ఫైల్స్ చూసుకుంటూ తన వర్క్ చేసుకుంటూనే సిస్టమ్ స్క్రీన్ వైపు ఏమరపాటుతో చూస్తాడు. దేని గురించి సార్ని కలవడానికి వచ్చారు అని రిసెప్షనిస్ట్ అడుగుతుంటుంది. సీసీ ఫుటేజ్ కనిపిస్తూ రిసెప్షన్ దగ్గర మాట్లాడుతున్న తాన్యని చూసి మహర్షి ఆశ్చర్యపోతూ, తాన్య ఇక్కడికి వచ్చిందేంటి అని అనుకొని వెంటనే రిసెప్షన్కి కాల్ చేస్తుంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నకి తాన్య మనసులో ఆలోచించుకుంటూ, నేనెవరు అనేది అప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు అని అనుకొని, నా పేరు తాన్య, నాకు జాబ్ కావాలి, జాబ్ గురించి సార్తో మాట్లాడదామని వచ్చాను అని అంటుంది. ఆ పక్కనే ఉన్న జాన్వి ఆ మాటలు వింటూ ఉంటుంది. జాన్వి తాన్యని చూస్తుంది కానీ తాన్య మాత్రం జాన్విని చూడదు.
సార్ది అపాయింట్మెంట్ ఉంటేనే పంపిస్తాను మేడం అని రిసెప్షనిస్ట్ అంటూ ఉండగా అంతలో మహర్షి దగ్గర నుంచి కాల్ రావడంతో రిసెప్షనిస్ట్ కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటుంది. బయట నీతో మాట్లాడుతున్న తాన్యాని డైరెక్ట్గా లోపలికి పంపించు అంటాడు. ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసి సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండి మేడం అని చెప్తుంది. నేను వచ్చినట్టుగా బావగారికి ఎలా తెలిసింది? సీసీ ఫుటేజ్లో చూసి ఉంటారేమోలే అని అనుకొని ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తుంటుంది. ఈవిడెవరో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మహర్షి సార్ లోపలికి రమ్మని ఉంటాడు. అసలు లోపల ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకొని జాన్వి క్యాబిన్ వైపు వెళ్తుండగా మహర్షి అప్పటికే జాగ్రత్తతో ఆ క్యాబిన్ నుంచి మాటలు కానీ మనుషులు కానీ కనిపించకుండా వినిపించకుండా ఆ విండోస్కున్న డోర్స్ క్లోజ్ చేసి కర్టన్స్ వేస్తాడు. తాన్య లోపలికొచ్చి హాయ్ బాబు గారు అని అంటుంది. మహర్షి కర్టన్స్ క్లోజ్ చేయటం పూర్తి చేసి హాయ్ తాన్య కూర్చో అంటూ మహర్షి టేబుల్ దగ్గరికి వస్తాడు. మహర్షికి ఎదురుగా తాన్య కూర్చొని ఉంటుంది. బయట జాన్వికి వాళ్ళని చూడటానికి కానీ వాళ్ళ మాటలు వినడానికి కానీ వీలు పడక మొన్న జరిగిన సంఘటనతో మహర్షి సార్ చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోలేకపోతున్నానే అని అనుకుంటుంది. ఈ ఆఫీస్ ఎలా తెలిసింది తాన్యా నీకు అని అడుగుతాడు మహర్షి. నా ఫోన్ రిపేర్లో ఉంటే చేయించుకుందామని వచ్చాను బావగారు. ఆటోలో వెళ్తుంటే మీ కంపెనీ పేరు చూసి ఇలా వచ్చాను. ఎలాగో నేను జాబ్ చేసేది ఇక్కడే కాబట్టి ఒకసారి ఆఫీస్ చూసినట్టుగా ఉంటుందని వచ్చాను అని నవ్వుతూ చెప్తుంది. తను ఇక్కడ జాబ్ కోసం ఆశపడుతుంటే మహర్షి కాస్త బాధపడుతూనే తన వైపు చూస్తూ చూడు తాన్య, నీకు ఒక ముఖ్యమైన బాధ్యతని అప్పజెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు ఏమిటి ఎలా అని నన్ను ప్రశ్నలు అడగకుండా నువ్వు ఆ బాధ్యతని నిర్వర్తించాలి అంటాడు. తప్పకుండా బావగారు, ఇంతకీ ఏంటి అది అని అడుగుతుంది. నీకు జాబ్ నా కంపెనీలో కాకుండా నా శత్రువుకి సంబంధించిన ఇండస్ట్రీస్లో నీకు జాబ్ వచ్చేలా చూసుకోమని కోరుతున్నాను. అదే నీకు నేను అప్పచెప్పబోయే బాధ్యత అని అంటాడు. అదేంటి బావగారు, నేను మీ ఆఫీసులో జాబ్ చేద్దాం అనుకున్నాను కదా, వేరే కంపెనీలో ఎందుకు, అది కూడా మీ శత్రువు కంపెనీ అంటున్నారు, ఎందుకు అలా అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. ఎందుకు ఏమిటి ఎలా అని అడగొద్దని చెప్పాను కదా తాన్యా అంటాడు. ఓ మర్చిపోయాను, కానీ నన్ను బాగా తిరకాసులో పెడుతున్నారు బావగారు. కానీ ఏదో కారణం లేకుండా అయితే మీరు నన్ను మీ శత్రువుల కంపెనీలో జాబ్ చేయమని చెప్పరు. ఏదో ముఖ్యమైన కారణంతోనే నన్ను అక్కడ జాబ్ చేయమంటున్నారని మాత్రం అర్థం అవుతుంది. సరే బావగారు, మీ బాధ్యతను నిర్వర్తించడానికి ఖచ్చితంగా నేను ఆ కంపెనీలో జాయిన్ అవుతాను. ఇంతకీ ఏ కంపెనీ అది అని అడుగుతుంది తాన్య. ఇదిగో ఈ కంపెనీ గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో గౌతమ్కి పిఏగా నువ్వు వెళ్ళాలి అంటూ పేపర్ని తన ముందర పెడతాడు. తాన్య ఆ నోటిఫికేషన్ చూసి గౌతమ్ అంటే కొంప తీసి ఆ వర్ష వాళ్ళ బావ కాదు కదా, అయినా గౌతమ్ అంటే ఆయన ఒక్కడే ఉంటారా ఏంటి అని అనుకొని సరే బావగారు, రేపే ఇంటర్వ్యూస్ అని ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ జాబ్ నాకు వచ్చేలా సాయశక్తిలా ప్రయత్నిస్తాను అని అంటుంది నిజాయితీగా. గుడ్ తాన్యా, కానీ నువ్వు నా శత్రువు కంపెనీలో జాయిన్ అవుతున్నట్టుగా మీ అక్కకు తెలియకూడదు అంటాడు. ఎందుకు తెలియకూడదు అని అడుగుతుంది. మీ అక్క సంగతి తెలుసు కదా, పైకి సూర్యకాంతంలా గంభీరంగా ఉంటుంది కానీ లోపల మాత్రం చాలా పిరికిది. నా శత్రువుల కంపెనీలో నిన్ను ఉద్యోగంలో జాయిన్ చేయించడం అంటే తను భయపడుతుంది. లేనిపోని భయాలు తనకి కలిగించడం ఎందుకు, అందుకే నాకు బాగా తెలిసిన కంపెనీలో నిన్ను జాయిన్ చేయించానని చెప్తాను.
నువ్వు కూడా అదే మాట మీద ఉండాలి అంటాడు. సరే బావగారు, మీ ఇష్టం అని అంటుంది తాన్య. ఇంకొక విషయం ఏంటంటే, ఆ గౌతమ్‌కి నేనంటే అస్సలు పడదు. నీ ముందు అప్పుడప్పుడు నా టాపిక్ కూడా తీసుకురావచ్చు. కానీ అతని ముందు మీ పర్సనల్ విషయాలు నాకెందుకండి అన్నట్టుగా వ్యవహరించు అని అంటాడు. సరే బావగారు, మీరు చెప్పినట్టే చేస్తాను అంటుంది తాన్య. ఎక్కడ అవంతి గురించి నీ ముందు తీసుకొస్తాడనే భయం కూడా ఉంది తాన్య. అందుకే అతని పర్సనల్ విషయాలు పట్టించుకోవద్దు అన్నట్టుగా నేను నీకు హింట్ ఇస్తున్నాను అని మనసులో అనుకొని, అలాగే నువ్వు నా మరదలివి అనే విషయం కూడా గౌతమ్‌కి అస్సలు తెలియనివ్వకు. నేనెవరో తెలియనట్టుగానే నువ్వు వ్యవహరించాలి అని చెప్తాడు. సరే బావగారు, నాకు ఆ జాబ్ వస్తే మీరు కోరుకున్నట్టుగానే నేను అక్కడ ఉంటాను అని అంటుంది. నీ తెలివితేటలు, నీ స్టడీస్ గురించి నాకు తెలుసు కదా తాన్య. ఆ గౌతమ్ కూడా స్టడీస్ చూసి తెలివైన వాళ్ళు అని నిర్ధారించుకున్న తర్వాతనే జాబ్‌లోకి తీసుకుంటాడు. జాబ్ నీకు రాదు అనే విషయంలో నాకసలు డౌట్ లేదు అంటాడు. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్ యూ బావగారు అంటుంది నవ్వుతూ. అలాగే ఇక నువ్వు ఎవ్వరిని చూడకుండా, ఎవ్వరితోటి మాట్లాడకుండా డైరెక్ట్‌గా బయటికి వెళ్ళిపో. ఎందుకంటే ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీలో ఒకరిద్దరు కొంతమంది ఇన్ఫార్మర్‌గా ఉన్నారు. వాళ్ళు నిన్ను చూడకూడదు అంటాడు మహర్షి. సరే బావగారు, అలాంటప్పుడు నేనిక్కడ ఎక్కువ సేపు ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఇక వెళ్ళిపోతాను అని లేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళు తాన్య అని అనగానే, సరే బావగారు, బాయ్ అని చెప్పి బయటకొచ్చి ఎవ్వరిని చూడకుండా, మాట్లాడకుండా డైరెక్ట్‌గా బయటికి వెళ్ళిపోయి ఆటో ఎక్కుతుంది. జాన్వి మాత్రం తాన్య వెళ్ళిపోవడం కూడా చూసి, తాన్య రూపాన్ని మెదడులో అలా పెట్టుకుంటుంది. మహర్షి కూడా జాన్వి గురించి ఆలోచిస్తూ, ఆల్రెడీ జాన్వి తాన్యని చూసింది. గౌతమ్‌కి తను చెప్పే వరకు తాన్య నాకు సంబంధించిన మనిషి అని దాదాపు గౌతమ్‌కి తెలీదు. కానీ పని కట్టుకొని పోయి తాన్య గురించి చెప్పాల్సిన అవసరం కూడా జాన్వికి ఇప్పుడు లేదు. ఫైనల్‌గా ప్రస్తుతానికి ఇప్పుడు టెన్షన్ లేదు. ఇక ముందు ముందు ఏమవుతుందో చూద్దాం అని అనుకుంటాడు మహర్షి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జాన్వి తాన్యాని చూసింది కాబట్టి ఈ పరిస్థితి ఎప్పటికైనా ప్రమాదమా? గౌతమ్‌ని కలవొద్దు అనుకున్న తాన్య గౌతమ్ ఆఫీస్‌కే ఇంటర్వ్యూకి వెళ్తే పరిస్థితి ఏంటి? గౌతమ్ తాన్యాని ఒక్కటి చేయాలనుకునే మహర్షి కోరిక తీరుతుందా? అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.